నీకు బరువు అనిపిస్తే నీ బిడ్డనైనా వదులుకోగాని మొక్కని మాత్రం వదలద్దయ్యా. ఏవండి? నా పేరు పరందమ్మయ్య. నేను 5 ఎకరాల తోటలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాను. నాకున్న ఒకే ఒక ఆస్తి నా కొడుకు. వాడి పేరే జీవన్. చాలా రోజుల తర్వాత అమెరికా నుంచి సెలవులకు వచ్చాడు. నేను చాలా ఆస్తి సంపాదించాను, కానీ నా కొడుకు కంటే ఎక్కువ ఏదీ కాదు. కానీ నానా, మనకు 5 ఎకరాల పొలం ఉంది కదా, కొంత ప్లేస్లో మంచి ఇల్లు కట్టుకుందాం. మిగతా కొంత ప్లేస్లో కొన్ని పనికొచ్చే మొక్కలు నాటుదాం. మిగతాదంతా క్లీన్ చేసేసి ఒక మంచి పరిశ్రమ కడదాం. కనీసం కొంతమందికైనా ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది కదా. నానా, ఏమైంది నానా? ఏమైంది అసలు? నాన్న, నేను లేకుండా నువ్వు ఉండగలవా? అదేంటి నాన్న అలా అంటావు? నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? నా ప్రపంచం నువ్వు కదా. నేను లేకుండా నువ్వు ఎలా ఉండలేవు? ఈ పక్షులు, ఈ చెట్లు, ఈ ప్రకృతి లేనిదే నేను ఉండలేను నాన్న. అసలు నీకు ఈ జీవన్ అన్న పేరు ఎలా వచ్చిందో తెలుసా? వీడి ప్రకృతి వడిలో గుండు పూచుకున్న జీవన్. ఇక మీదట వీడి పేరు జీవన్. ఈ ప్రకృతి లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా నువ్వు ఉండలేవు. అందుకే నువ్వు చెట్లు నరికేస్తానంటే నేను తట్టుకోలేకపోయాను నాన్న. నీ ఆలోచన మంచిదే, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. కానీ ఇక్కడ కాదు, ఊరి చివరిన 20 ఎకరాల భూమి ఉంది, అక్కడ చెయ్యి. 20 ఎకరాల? కంగారు పడకు, నేను కష్టపడి సంపాదించిందే. నా చిన్నతనంలో మా అమ్మ నాన్న అడవిలో పుల్లలు ఏరుకొని జీవనం సాగించేవాళ్ళు. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం, బాగా చూసుకునేవారు. కాలక్రమేణా వాళ్ళు కాలం చేశారు, నేను తట్టుకోలేకపోయాను. వాళ్ళు లేని లోటు నాకు అలాగే ఉండిపోయింది. చుట్టూ ఉన్న గ్రామాలు బాగా అభివృద్ధి చెందడంతో గ్యాస్ సిలిండర్స్ వాడకాలు బాగా అభివృద్ధిలోకి వచ్చాయి. అప్పటి నుంచి నాకు పని లేకుండా పోయింది, ఏమీ తోచలేదు. ఒంటరిగా ఉన్న నాకు ఒకరోజు ఒక వ్యాపారి నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. అది నా జీవితాన్నే మార్చేసింది. అదేంటంటే, ఎంత ఖర్చైనా పర్వాలేదు, అడవిలో పుల్లలు కావాలి అన్నాడు. తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను. పుల్లల వ్యాపారం మొదలు పెట్టడంతో చుట్టూ ఉన్న అడవులన్నీ నరికి వ్యాపారం చేశాను. దాంతో గ్రామాలన్నీ ఖాళీ అయిపోయాయి, బాగా సంపాదించాను. తర్వాత కొన్ని రోజులకి మీ అమ్మని పెళ్లి చేసుకున్నాక అనుకోకుండా నిప్పులు మొదలయ్యాయి. ఎంత ఖర్చైనా పర్వాలేదు అని జాయిన్ చేశాను. పరిస్థితి చాలా ప్రమాదంగా మారింది. నేను బాగా భయపడిపోయాను. డాక్టర్లో తల్లి బిడ్డ బతకడం కష్టం అన్నారు. రండి, కూర్చోండి. ఆవిడకి ఊపిరితిత్తుల సమస్య ఉండడం వలన శ్వాస చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. మా దగ్గర 1 సిలిండర్ మాత్రమే ఉంది, కానీ మేము అన్ని చోట్ల ట్రై చేస్తాం. కుదిరితే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ప్రయత్నం చేయండి, లేకపోతే మేము చేయగలిగేది ఏమీ లేదు. ఆయన చెప్పిన మాటలకి నేను అసలు తట్టుకోలేకపోయాను. అలా ఏడుస్తున్న నాకు అనుకోకుండా 17 ఏళ్ల కుర్రాడు వచ్చి నేను కళ్ళలో కూడా ఊహించిన మాట అన్నాడు. అదేంటంటే, ఎందుకయ్యా అలా చేశారు? మీరు చేసిన పని వల్ల ఊర్లో కనీసం తాగడానికి నీళ్లు లేవయ్యా.
పీల్చుకోవడానికి గాలి కూడా లేదయ్యా. పచ్చగా ఉన్న ఊరు శ్మశానలాగా అయిపోయింది. దయచేసి కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఏమైందయ్యా? అవును, నేను చేసి చాలా పెద్ద తప్పు. డబ్బు మత్తులో పడి ఎన్నో చెట్లు నరగడం వల్ల ఎన్నో ప్రాణాలు పోయాయి. అందుకేనేమో ఇప్పుడు నా భార్య బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఏమైందయ్యా? లేకపోతే మేము చేయగలిగేది ఏమీ లేదు. అయ్యా మీరు బాధపడకండి అయ్యా. మా గురుగారి దగ్గర శిష్యరికంగా చేస్తున్నాను. ఎలాంటి వ్యాధికైనా ప్రకృతి వైద్యం ద్వారా నయం చేస్తారు. వీడి ప్రకృతి వడిలో పురుడు పోచుకున్న జీవన్ ఒక మొక్కని పెంచితే ఆ మొక్క నలుగురికి సరిపడేలాగా ఆక్సిజన్ ఇస్తుంది. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నా కూడా ఆ ప్రకృతి నిస్వార్థంతో తన సహాయాన్ని మనకు అందిస్తుంది. నీకు బరువు అనిపిస్తే నీ బిడ్డనైనా వదులుకో గాని మొక్కని మాత్రం వదలద్దయ్యా. ఏవండి? చేస్తానా? నువ్వు అనుకున్నట్టే వ్యాపారం చేస్తాను, కానీ చెట్లు నరికే విధంగా కాదు, ప్రకృతిని కాపాడే విధంగా. ఇక నుంచి ప్రపంచంలో పెరిగే ప్రతి మొక్క కూడా నీ కొడుకు ఏర్పాటు చేసిన పరిశ్రమ నుంచి ఉత్పత్తి అవుతుంది. దీనిలో నిరుద్యోగంతో ఉన్న ఎంతోమంది యువత యువకులను భాగస్వామ్యం చేస్తాను. చెట్లు ఎందుకు నరుకుతున్నావు? నీకెందుకో. అన్నా ఇల్లు కడదామని నరికేవన్నా. ఈరోజు చెట్లు నరికి ఇల్లు కడతావు, రేపు ఇంట్లో ఏడెక్కువ అయితే మళ్ళీ అదే చెట్టు కిందకి రావాల్సి ఉంటుంది. ఇంట్లో ఏసీ పెడతావు, ఏసీ పెట్టుకోవడం వల్ల కొత్త కొత్త జబ్బులు వస్తాయి. మళ్ళీ ఇదే ప్రకృతి నుంచి వైద్యం తీసుకోవాలి. ప్రపంచం మొత్తం మీద రోజు 380 లీటర్ల ఆక్సిజన్ ప్రతిరోజు ఈ ప్రకృతి మనకు అందిస్తుంది. అయినా చెట్లు నరికి ఇల్లు కట్టాలని ఎవడు చెప్పాడరా? చెట్లనే ఇల్లుగా మార్చుకొని కూడా బ్రతకొచ్చు. ఎండొచ్చినా వానొచ్చినా చివరికి చలొచ్చినా కూడా ఆ చెట్టే మనల్ని కాపాడుతుంది. అన్నీ తెలిసి కూడా చెట్లు నరికేసి మనంతాన్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రకృతిని మనం కాపాడుకుంటే మనల్ని మనం కాపాడుకోగలం.